జీవితంలో కష్టాలు విపరీతంగా ఉన్నాయి. ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా సరే మా పరిస్థితులు మారట్లేదు. మా జీవితంలో ఎలాంటి మార్పు రావట్లేదు. నా జీవితం ఇంతే అనేటువంటి భావనలో చాలామంది ఒక యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి చూస్తూ ఉంటారండి. వాళ్ళందరి కోసము కూడా ఇప్పుడు నడిచేటువంటి శని యొక్క ప్రభావం కూడా అండి. కుంభ, మీన, మేషరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఏలినాటి శని కానీ, మిథున రాశి వాళ్ళకి కెరీర్‌లో ఇబ్బందులు కలిగించే కంటక శని కానీ, సింహరాశి వాళ్ళకి ప్రమాదములు కానీ, ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, లేకపోతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పెట్టేటువంటి అష్టమ శని కానీ, ధనస్సు రాశి వాళ్ళకి పనుల్లో ఆటంకాలు కలిగించేటువంటి అర్ధాష్టమ శని కానీ, ఏదైనా కావచ్చండి. మీ జాతకంలో ఏ దోషం ఉన్నా సరే కర్మ యొక్క ప్రభావం చేతనే కదా వస్తాయి. ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోవడమే మానవులుగా మనం చేసేటువంటి ప్రయత్నం. ఆ కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రమే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన జరుగుతోందండి. హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొనండి. మీరు అందులో చేసేటువంటి హోమాది క్రతువుల వల్ల, లింగోద్భవ కాలంలో మీరు స్వామివారికి చేసేటువంటి అభిషేకం వల్ల, ఆ మంత్రోచ్చరణ వల్ల, వేద పండితుల యొక్క ఆశీర్వచనం వల్ల, కమలాత్మిక, రాజశ్యామల, సుదర్శన, శ్రీరుద్ర హోమాది క్రతువుల వల్ల ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. ఏ కోరిక అయితే మీరు కోరుకుంటారో తప్పనిసరిగా అవన్నీ కూడా సిద్ధిస్తాయి. వేద పండితుల యొక్క ఆశీర్వచనం వల్ల ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి అనేటువంటి వివరాలు కావాలి అనుకున్నా మీరు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.